తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నాడు గ్రామాలకు జీవనాధారంగా నిలిచిన చెరువులు కాలక్రమేణా ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని చోట్ల ముళ్ల పొదలతో రూపురేఖలు కోల్పోయాయి. అలాంటి తటాకాల పునరుద్ధరణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 10 చెరువులను సుందరీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన 2.0 పథకం కింద కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో చెరువుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా భోగాపురం, మాధవపురం, జల్లూరు, రాపర్తి, ఎఫ్కే పాలెం, వన్నెపూడి, ఏకే మల్లవరం, చేబ్రోలు, కొమరగిరి గ్రామాల్లోని 10 చెరువులను ఎంపిక చేశారు. ఎఫ్కే పాలెం చెరువులను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సుందరీకరణ కోసం ₹1 కోటి కేటాయించారు. మిగిలిన చెరువులకు ఒక్కోదానికి 50 లక్షల చొప్పున మంజూరు చేశారు. గట్లను బలోపేతం చేయడంతో పాటు ప్రజలు నడిచేందుకు వాకింగ్ ట్రాక్లు, యువత కోసం ఓపెన్ జిమ్లు, చిన్నారుల కోసం చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. సోలార్ దీపాలు, బెంచీలు, ఫెన్సింగ్ నిర్మించి చెరువుల చుట్టూ మొక్కలు నాటనున్నారు. ఒకప్పుడు ఇది మైసం చెరువు అని పేరు. ఈ చెరువు ఎప్పుడు కూడా చెత్తబడేసి చాలా చిరాగ్గా ఉండేదండి. ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ప్రైవేట్ ప్రాజెక్టు కింద ఈ చెరువును తీసుకున్నారని ఎంపిక చేశారు. 120 లక్షలు ఇచ్చి శుభ్రంగా వాకింగ్ ట్రాక్, జిమ్ము, పిల్లలు ఆడుకునే పార్క్ అండి, ఇవన్నీ చేస్తున్నారండి. చాలా బాగుంది. గతంలో వాకింగ్ చేయడానికి బయటికి వెళ్ళి చేసుకుంటూ ఉండేవాళ్ళు అండి. కానీ ఇప్పుడు మేము బయటికి వెళ్ళకుండా మా గ్రామంలోనే చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభివృద్ధికి చొరవ చూపిన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఒకప్పుడు కళాహీనంగా కనిపించిన చెరువులు ఇప్పుడు సుందరీకరణ పనులతో కొత్త రూపు సంతరించుకుంటున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవను ప్రశంసిస్తున్నారు. అంతకు ముందైతే చూడడానికి చాలా ఇది మనుషులు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేది. అంతా రిమూవ్ చేసి చెరువు ఆధీకరణ చేయడం, తర్వాత ఈ మట్టి తోలి ఫిల్లింగ్ చేసి క్రైన్లతోని బుల్టోజర్లతో దొక్కించి ఇంతవరకు ఇప్పుడు తయారు చేశారండి. తుప్పా డొంకలతో చాలా అసహ్యంగా ఉండేది సార్. ఇది అంతా అభివృద్ధి చేయడానికి ₹50 లక్షల ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చి అభివృద్ధి చెందారు సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం రావడమే మాకు అదృష్టం సార్. ఫెన్సింగ్, సోలార్ లైట్ల సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే బెంచీలు వేస్తున్నారు, గార్డెనింగ్ చేస్తున్నారు. ఎంతో అందంగా ఊరికి స్టార్టింగ్ లో ఉండడం వల్ల, రోడ్డుకు ఆనుకుని ఉండడం వల్ల మా గ్రామానికి ఎంతో కూడా ఇది అందంగా ఒక ఆణిముత్యంలాగా కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాడా అధికారులు చెబుతున్నారు. సుమారు 5.5 కోట్ల నిధులతో 10 చెరువులు అభివృద్ధి చేస్తున్నామని, పనుల పర్యవేక్షణ, బిల్లుల నిర్వహణ బాధ్యతలను ఉపాధి హామీ పథకం అధికారులకు అప్పగించామని తెలిపారు. అన్ని ఊళ్ళలోనూ కూడా చెరువు యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. జూన్ 15 కల్లా ఆల్మోస్ట్ సివిల్ వర్క్స్, హార్డ్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసేస్తారు. చెరువు గొట్టల చుట్టూ చెట్లు నాటము, పార్క్ తయారు చేయటము, లాన్స్ వేయటం, ఇటువంటివన్నీ కూడా రెయిన్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ చేస్తారు. ఆల్మోస్ట్ జూన్ ఎండ్ కల్లా ఈ చెరువులు మనం ఏ విధంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ విధంగా అన్ని పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చెరువుల అభివృద్ధి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందనే ఆనందం వ్యక్తమవుతోంది.